హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'శివకామిని'. వేదుల శకుంతల గారు రచించారు. 1982లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒక లేతాకుపచ్చ రంగు కారు ఆగి దాని బోనెట్ ఎత్తుంది. అందులోకి తల దూర్చి ఆ కారు డ్రైవర్ పరీక్షగా చూస్తున్నాడు. రోడ్డుకి అవతల వైపున 10 గజాల ముందు చిన్న చెరువు ఉంది. దాని నిండుగా తామరాకులు పువ్వులు పరిచినట్టున్నాయి. కొన్ని ఆకుల మీద చిన్న చిన్న కొంగలు వాలున్నాయి. చెరువు చుట్టూ ఎత్తుగా మట్టి దెబ్బ, అక్కడక్కడ గుబురుగా పెరిగిన చెట్లు. ఆ చెట్ల మీద చేరిన పక్షుల రకరకాల కోతలు, రెక్కల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. గట్టు మీద నిల్చున్న ఆజానుబాహుడు గంభీరమూర్తైన భుజంగరావు గారు సిగరెట్ తాగుతూ చూస్తున్నారు. సాయంకాలం 5 కావస్తోంది. అక్కడక్కడ మబ్బులు పట్టి నీలాకాశం రంగులు వేసిన క్యాన్వాస్లా ఉంది. ఉండుండి చల్లటి గాలి రివ్వున దూసుకుపోతోంది. ఆ సమయంలో ఆకుల మీద కొంగలు ఆగలేక అల్లాడినట్టు దగ్గరగా రెక్కల్ని ముడుచుకుని మళ్ళీ సర్దుకుంటున్నాయి. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉన్నా భుజంగరావు గారి ముఖం ఏమాత్రం సంతసంగా లేదు. పైగా చాలా అసహనంగా చికాకుతో ఉన్నారు. మధ్య మధ్య వాచి చూసుకుంటూ తల పైకెత్తి మింటివైపు చూస్తూ వర్షం వచ్చే సూచనని గమనిస్తున్నారు. దూరంగా ఏదైనా వెహికల్ గాని మనుషులు గాని వస్తున్న జాడ కూడా లేకపోయేసరికి ఆయన మరీ విసుక్కుంటూ సిగరెట్ పారేసి మళ్ళీ మరొకటి అంటించుకోబోయారు. ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూశారు. బోనెట్లోంచి తల పైకెత్తి మిస్టేక్ ఎక్కడుందో తెలియక తలగోక్కుంటున్న డ్రైవర్ కనిపించాడు. భుజంగరావు గారికి పొంగుకొచ్చింది కోపం. ఇదిగో అప్పన్న, మరో 10 నిమిషాల్లో కారు బాగుపడుతుందా సరే, లేకపోతే వెంటనే నాకు సిగరెట్ ప్యాకెట్లు 2 తెచ్చిచ్చినా సరే. ఇదిగో ఇది ఆఖరు సిగరెట్. ఇదైపోతే మరింక నేను ఆగలేను. ప్యాకెట్లోని సిగరెట్ తీసుకుని చూపించి ఖాళీ ప్యాకెట్ చెరువులోకి విసిరేశారు. అప్పన్న గుండె దడదళ్లాడింది. 2 గంటల నుంచి అవస్థ పడుతుంటే రవ్వంతైనా ఫలితం లేదు. 10 నిమిషాల్లో బాగుపడుతుందా, లేకపోతే పెదబాబు గారికి సిగరెట్ ప్యాకెట్లు తేవాలా? ఎలా? కనుచూపు మేరలో ఎక్కడా గుడిసెలాంటిదైనా కనిపించడం లేదు. దప్పిక తీర్చుకునేందుకు ఎదురుగా ఆ చెరువు ఉండబట్టి గొంతు పిడచగట్టుకుపోలేదు. అదే అదృష్టం. పెదబాబు గారి దగ్గర ఉన్న సిగరెట్లు అయిపోయి అంటే ఇక ఆయన శాంతంగా నిల్చోలేరు. ఇంతసేపు ఆ ఉండబట్టే తనకి చీవట్లు కొన్ని తప్పాయి. ఆయన వాడే బ్రాండ్ ఎలా తేవాలి? ఏం చెయ్యాలో తోచక, ఏం చేయకుండా ఉండలేక మళ్ళీ బోనెట్లో తలదూర్చాడు. ఈడియట్! చెప్తే విన్నాడా? హాయిగా ట్రంక్ రోడ్డు మీద పోదామంటే, కాదు బాబుగారు, ఈ అడ్డదారి చాలా దగ్గర, గంట ముందు మనం ఊరి చేరిపోతాం అని కారు ఇటు తిప్పాడు. డ్రైవర్ వెధవే కదా, వాడికి తెలీదనుకున్నాను గాని ఈ దిక్కుమాలిన రోడ్డు కుక్కదాలి గుంటల్లా గోతులతో నిండి ఇంత అధ్వానంగా ఉంటే కారేం నడుస్తుంది? గంట ముందు వెళ్ళిపోతామనుకుంటే 2 గంటల నుంచి ఇక్కడ పనిష్మెంట్లా నిలబడిపోవాల్సి వచ్చింది. ఇంత పనికిమాలిన దారి కనుకే కనీసం 2 అడుగుల బండైనా రావడం లేదు. ఈ రాస్కెలకి బుద్ధి లేదు. రోడ్డు మీదున్న గుంటలు, రాళ్లతో తేలిన ఎత్తులు చూస్తూ భుజంగరావు గారు ఉగ్రరూపం దాల్చబోతున్నారు. అప్పన్నకి వణుకు ప్రారంభమవుతోంది. ఇక బాబుగారు ఏం చేస్తారో? ఇవాళ తన కర్మ కాలింది. రేపటి నుంచి తన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో? భగవంతుడా, ఎందుకింత పరీక్ష పెట్టావయ్యా? అప్పన్నకి బుర్ర తిరిగిపోతోంది. ఆఖరి దమ్ము పీల్చి పారైపోతూ మరింక సిగరెట్లు లేవని మళ్ళీ కకృతిపడి మరోసారి గట్టిగా పీల్చి పడేశారు. సరిగ్గా అప్పుడే ఆ రోడ్డు మలుపులో నుంచి 5-6 మనుషులు 2-3 సైకిళ్లతో కనిపించారు. ప్రాణం లేచొచ్చినట్లయింది అప్పన్నకి. భుజంగరావు గారి పెదాల మీద చిరు దరహాసం మెరిసింది. వర్షం రాబోతోంది. చీకట్లు ముసురుకోబోతున్నాయి. నిస్సహాయంగా ఈ నిర్జన ప్రదేశంలో రాత్రంతా ఎలా గడపాలా, అసందర్భంగా చిక్కుబడిపోయామే అని చింతిస్తున్న తరుణంలో ఆపద్బాంధవుల్లా వాళ్ళు కనిపించారు. మరొకప్పుడైతే ఆ మనుషులు గాని సైకిళ్లు గాని భుజంగరావు గారి దృష్టిలో పడవు. పట్టించుకునే తీరిక కోరిక ఆయనకి లేవు. నిమిషానికి దగ్గరవుతూ బిగ్గరగా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు గాలిలో తేలుస్తుంటే భుజంగరావు గారు మెల్లమెల్లగా ఒక్కో అడుగే ముందుకు వేస్తూ కారు దగ్గరికి చేరుకున్నారు. ప్యాంటు జేబులో నుంచి కర్చీఫ్ తీసి ముఖం గబగబా తుడుచుకున్నాడు అప్పన్న. వాళ్ళంతా 5గురున్నారు. 3 సైకిళ్లున్నాయి. 2 చేతుల్లో గొడుగులు, మరొక 2 దగ్గర టిఫిన్ క్యారియర్లు ఉన్నాయి. ఆగున్న కారుని, నోరు తెరిచినట్టున్న దాని వాలకాన్ని, పక్కన నుంచున్న పెద్ద మనిషిని చూడగానే విషయం అర్థమైంది వాళ్ళకి. ఆగిపోయారు. కారు నడవడం లేదా అండి? అప్పనని అడిగాడు ఒక ఆయన. అవునండి, 2 గంటల నుంచి ఇక్కడ తంటాలు పడుతున్నాం. మా బాబుగారు ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది పడలేదు.
ఇవాళ నా బుద్ధి పొరపాటు వల్ల ఇంత చిక్కొచ్చి పడింది. ఈ దగ్గరలో ఉంటారా మీరు? ఆ, దూరంగా ఆ తాటి చెట్లు కనిపిస్తున్నాయే, ఆ పక్కకి తిరిగి 10 బారలు నడిస్తే మంచి రోడ్డు ఉంది. ఈ రోడ్డు మీద వచ్చారేంటి? సైకిళ్లే తొక్కలేం. మొన్న పడిన వర్షాలకి మరీ అన్యాయంగా తయారైపోయింది. వర్షం వచ్చేట్టుగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. ఈ పాటికి వెళ్ళిపోయేవారమే, బండి ట్రబుల్ ఇవ్వకపోతే. అయినా ఇది వరకు ఈ దారి బాగానే ఉంది కదా. ఏం బాగులండి. పైపైన మట్టి పోసి కప్పేస్తే బాగానే కనిపిస్తుంది. గట్టి వర్షం పడిందంటే ఇదే గతి. చాలా పొరపాటు చేశారు. శుభ్రంగా మెయిన్ రోడ్డు మీద వెళ్లాల్సింది. ఇప్పుడేం చేస్తారండి? అన్నాడు ఇంకొకడు. రాత్రంతా ఇక్కడ ఉండడం కష్టమండి, మరొక ఆయన అన్నాడు. తెల్లవారిన తర్వాత మాత్రం ఎలా వెళ్తారు? కారు నడవాలి కదా, ఇంకొక ఆయన అందుకున్నాడు. అప్పన్న బాబుగారి వైపు చూడలేదు. చూస్తే ఆ చూపుల తీక్షణతకి భస్మం అయిపోతాడు. వాళ్ళంతా తలోరకంగా చెబుతుంటే మరీ అదురు పుడుతోంది. తెల్లవారక సంగతి అప్పుడు చూడొచ్చు, కానీ ఈ రాత్రి వర్షం పడితే ఆ బాబుగారు ఎలా ఉంటారు? అడిగాడొకడు. ఇందాకట్నుంచి భుజంగరావు గారినే గమనిస్తూ ఆయన స్థితిగతులన్నీ ఊహిస్తున్నాడతను. బహుశా లక్షాధికారి కావచ్చు. ఆ ఒడ్డు పొడవు సన్నజరి అంచు దోవతి, పొడుగు చేతుల సిల్కు షర్టు, భుజం మీద పెద్దాపురం పొట్టుకొండువ, చేతివేళ్లకి మెరుస్తున్న ఉంగరాలు, కాళ్ళకి ఖరీదైన కాన్పూరు చెప్పులు అన్నీ గొప్పతనాన్ని చాటి చెప్తున్నాయి. కుషన్ సోఫాల్లో యూఫోముల మీద కూర్చునే ఈ పెద్ద మనిషి ఇక్కడ 2 గంటల నుంచి ఇబ్బందులో పడిపోయారంటే ఎంత అసౌకర్యాన్ని భరించారో అర్థం చేసుకోగలడు. అప్పటికే రంగంలోకి ప్రవేశించారు భుజంగరావు గారు. చూడండి, మీరు ఊళ్ళోకి వెళుతున్నారు కదా, అక్కడ ఎవరికైనా ఫోన్ ఉందా? పోనీ పోలీస్ స్టేషనో? అబ్బే లేదండి, ఆసుపత్రే లేదు బాబు. కిందటేడాది వరకు పిల్లలకి సరైన స్కూలే లేదు. ఏదో ఈ సంవత్సరం మా గోల భరించలేక అప్పర్ ప్రైమరీ స్కూలు చేశారండి. ఆ మధ్య మా వాడలో 2 పొలం గట్ల తగాదాల్లో కొట్టుకుని రక్తపాతంలో ములిగితే పట్నం చేర్చే లోపల ఒకడు హరీం అన్నాడండి. ఆ కేసు ప్రభుత్వం వారు చేపట్టేసరికి రెండోవాడు పరారీలో ఉన్నాడండి. ఇప్పుడు ఆ కుటుంబాల్లో ఆడోళ్ల గోడు ఎవడూ పట్టించుకునే నాదుడు లేడండి. చాలా తేలిగ్గా నవ్వేస్తూ చెబుతుంటే మిగతా వాళ్ళు కూడా, బాబు మాది ఊరు అనరండి. పల్లెండి బాబు, పల్లె. రోజు ఈ సైకిళ్ల మీద పొరుగురు వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేసి వస్తుంటామండి అంటూ తలరకంగా చెప్పారు. సరే సరే, పోనీ ఈ రాత్రి ఎక్కడైనా ఉండడానికి వీలుంటుందా? ఆశగా చూశారు. దానికేంలేండి, కానీ ఈ 4-5 మైళ్ళు మీరు ఎలా వస్తారు? ఈ రోడ్డు దాటగానే మేము సైకిళ్ళు తొక్కుకుంటూ పోతాం. మరి మీరు? అని ఒకరు. పోనీ బాబుగారికి ఓ సైకిల్ ఇచ్చేద్దాం అని మరొకరు. ఛ, ఆయన తొక్కగలరా అంటూ వేరొకరు తర్కించుకుంటూ ఉంటే ఆఖరికి భుజంగరావు గారు ఓ నిశ్చయానికొచ్చినట్టు ముందుకు అడుగు వేసి, పదండి వస్తాను, నాకో సైకిల్ ఇవ్వండి అని అప్పన్న వైపు చూసి, కారు చూసుకో, తెల్లవారక మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి ఏదో మార్గం చూడు అన్నారు కరుకుగా. అప్పన్న నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. పోనీ అతన్ని కూడా కారు లాక్ చేసి రమ్మంటే? ఎవరో అంటుంటే, కాదు, వాడు కారు దగ్గర ఉండాలి. దృఢంగాని ముందుకు నడిచారు భుజంగరావు గారు. బహుశా కారులో విలువైన వస్తువులున్నాయేమో వాళ్ళు అనుకున్నారు. క్రమక్రమంగా వాళ్ళు దూరమైపోతుంటే అప్పనలో చలనం కలగడం మొదలైంది. కంగారుగా జేబులు తడుముకుని బీడీ కట్ట అగ్గిపెట్టి చూసుకున్నాడు. తెల్లవారేదాకా సరిపోతాయి అనుకున్నాడు. బాబుగారు అంత గంభీరంగా ఉండి తీవ్రంగా చూస్తుంటే ఇంకా తిట్ల వర్షం మొదలవలేదే అనుకున్నాడు. కానీ ఇంత దారుణంగా శిక్షిస్తారు అనుకోలేదు. చొరకత్తి సరునులాగి కస్సున దింపినట్టుంది. ఈ పూట భోజనం మాట గాని ఒంటరిగా ఎలా ఉంటామని గాని అనుకోలేదా? బాపురే, బాబుగారి తత్వం తెలుసుండి ఈ తెలివి తక్కువ పనిచేశాను. త్వరగా వెళ్ళిపోవాలనుకున్నాను గాని ఈ కారు నన్నింత ఇరకాటంలో పెడుతుందనుకోలేదు అనుకుంటూ ఎత్తి ఉన్న బోనెట్ని విసురుగా దించి పెద్ద శబ్దంతో పడేశాడు. సరిగ్గా అప్పుడే టపటప చినుకులు మొదలయ్యాయి. ఫ్రంట్ డోరు తెరిచి గ్లాసు పైకెత్తేసి మిగిలిన వాటిని కూడా ఎత్తి లోపల సీట్లో కూర్చున్నాడు. బీడీ వెలిగించుకుని 2 దమ్ములు లాగాడు. అప్పటి వరకు చెట్ల మీద గోల చేస్తున్న పక్షులు సందడి చాలించి బుద్ధిగా కూర్చున్నాయి. ఒక్క నిమిషం వాతావరణం నిశ్శబ్దమైపోయి మరో నిమిషంలో దడదడా శబ్దంతో వర్షం విరుచుకుపడింది. మబ్బులతో మూసుకుపోతోంది ఆకాశం. ఎన్నో కార్లు ఒక్కసారే స్టార్ట్ అయినట్టు ఉరుములు. సగం దారిలో ఉంటారు పెదబాబు గారు. సైకిలు తొక్కుతూ వానలో తడుస్తూ ఎలా వెళుతున్నారో ఆ దృశ్యం ఊహించుకునేందుకే భయంగా ఉంది అప్పన్నకి.
ఎప్పుడూ కాలినడకలో అర ఫర్లాంగైనా నడవలేదు భుజంగరావు గారు. 2 కార్లు, 3 స్కూటర్లు ఉన్నాయి. లారీలు, ఆటో ఉన్నాయి. కొడుకుల వెనక స్కూటర్ మీద కూర్చున్నారు తప్ప సైకిల్ వైపు కన్నెత్తి చూసే అవసరం లేదు ఆయనకి. ఈరోజు ఇలా జరుగుతుంటే అందుకు కారణం తనే కదా! అప్పన్న గుండె గుబేలు మంది. ఇక తప్పదు, తనకి ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. ఈ బ్రతుకు తెరువు మూసుకుపోతే తను గౌరునెలా పోషించగలడు? ఎక్కడో మరోటి దొరకపోదు. కానీ పెదబాబు గారింట్లో ఉన్న సౌకర్యం, ఆదరణ ఎక్కడ దొరుకుతాయి? తోటలో మూలగా షెడ్డిచ్చారు. గౌరీ ఆ ఇంట్లో పనులన్నీ చేస్తుంది. పెద్దమ్మగారు కన్న తల్లిలా చూస్తుంటారు. చల్లని చెట్టు కింద సేద తీర్చుకుంటున్న బాటసారిలా తమ సంసారం ఆ ఇంటి పంచెలో చల్లగా సాగిపోతుంది. పెదబాబు గారి ఆగ్రహవేశాలు తనకు తెలుసు. వాటి పాలబడకుండా జాగ్రత్తగా మెలుగుతున్నాడు. తను ఈ కొలువులో ప్రవేశించినాడే యాకూబు తనకి బోధ చేశాడు. భయ్యా అప్పన్న, నీకి ఒక మాట చెప్తా, బాగా యాదుంచుకో. బడాసాబుకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు నీకు ఈ నౌకరీ గాయబ్. ఆయన నజర్లో నువ్వు హమేషా హుషారుగా ఉండాలి. తప్పు అన్న పనే చెయ్యొద్దు. ఏది చెప్తే అది చెయ్యాలా. అప్పుడు నీ బతుకులో అంతా ఖుషి ఖుషి. నాకు దఫర్లో నౌకరు వచ్చి ఇది ఈడ్చిపెడుతున్నాను గాని, లేకుంటే జిందగీ అంతా అయ్యగారి దగ్గరే చేసేటోణ్ణి. తెలివుండాలి బాయ్. అది లేకుంటే దునియాలో బతికే కష్టం. ముందు మా దోస్తొకడు అయ్యగారి దగ్గర పనిచేసిండు. ఒకసారి వాడు అయ్యగారింటికి చుట్టాలొత్తే అందులో ఒక అబ్బాయిని కారులో కూర్చోబెట్టుకుని సిటీ అంతా చూపించినాడు. ఆ సంగతి పెద్దయ్య గారికి తర్వాత తెలిసింది. అప్పుడు ఆయన పట్నంలో లేరు. బాంబే పని మీద పోయినారు. 2 దినాల తర్వాత ఆయన ఇంటికొచ్చి చేసిన మొట్టమొదటి పని డ్రైవర్ని కొలువు తీసేయడం. అందుకే బాయ్, పెద్దోళ్ళ దగ్గర నౌకరీ చేయాలంటే వాళ్ళ బుద్ధి అర్థం చేసుకొని మసలాల. ఆ తెలివుంటే చాలు. అదంతా గుర్తొచ్చింది. 2 ఏళ్ల నుంచి తను జాగ్రత్తగానే ఉంటున్నాడు. ఇక ఈ తప్పు నుంచి బయటపడలేడు. అయిపోయింది. ఈ రోజుతో తనకి ఈ కారుకి రుణం తీరిపోయింది. గౌరీ ఎంత బాధపడుతుందో. ఆ ఇంట్లో చేరిన కొత్తలో ఎంత సంబరపడిపోయింది. చిన్నపిల్లల గంతులు వేసి మెడ చుట్టూరా చేతులు బిగించి, మామా, నాకు తల్లి లేదన్న బెంగలేదు. పెద్దమ్మగారు తల్లిలాగానే చూస్తున్నారు. ఈ చిన్న రేకులు గదే మనకి భవంతి. నువ్వు ఆ కారు నడుపుతా ఉంటే రాజకుమారుల్లా ఉన్నావు. నీకోసం ఎదురు చూస్తూ నేను రాజకుమారులా ఉంటాను. మనకి పిల్లలు పుడితే వాళ్ళు చదువుకొని ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తారు. ఇదంతా మన పుణ్యం. ఎంతకన్నా సంపదలు సౌఖ్యాలు ఏటుంటాయి మావా అంది. సంతోషంతో గౌరి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. అప్పుడా కళ్ళని తాను మురిపెంగా ముద్దెట్టుకున్నాడు. ఇప్పుడు ఉద్యోగం ఊడిపోతే గౌరి కళ్ళు ఎలా ఉంటాయి? దుఃఖంతో సుళ్ళు తిరిగే ఆ కన్నిటిని తను ఎంతని తొడవగలడు? అసలు ఇట్టాటి పొరపాటు పని ఎందుకు చేసావు మావా అని అడిగితే, అవును, ఎందుకు చేశాను? గౌరి కోసమే. 2 రోజుల నుంచి గౌరిని చూడలేదు. పెదబాబు గారితో వరంగల్ వెళ్ళి ఆయన గారు హోటల్ రూమ్లో ఉంటే తను కంపెనీ ఆఫీస్లో ఉండి ఆయన బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటుంటే కారులో తిప్పుతూ క్షణం తీరిక లేకుండా తిరిగాడు. నిన్న రాత్రి 8కి ఆయన పనులన్నీ పూర్తయ్యాక తనకి ఖాళీ దొరికింది. ఆఫీసు గదిలో దోమల బాధకి నిద్ర పట్టదని అలా బయట తిరిగి సినిమా బోర్డులన్నీ చూశాడు. ఎప్పుడో తను చూడలేకపోయిన పాత హిందీ సినిమా కనిపించేసరికి మరింక ఆలోచించకుండా టికెట్ తీసుకుని వెళ్ళాడు. అందులో సన్నివేశాలన్నీ చూశాక మాటిమాటికి గౌరై గుర్తుకొచ్చింది. ఎప్పుడు తెల్లవారుతుందా, హైదరాబాద్కి ఎప్పుడు బయలుదేరతామా అని కొట్టుకుపోయాడు. ఈ రోడ్డు ఇది వరకు తను చూసినప్పుడు బాగానే ఉంది. ఈ షార్ట్ కట్లు పోతే ఓ గంట ముందుగా చేరిపోవచ్చు. గౌరిని అబ్బా, రాత్రి నుంచి తోడేస్తోన్న తీయని కోరికతో ఉక్కిరిబిక్కిరి చేసేయాలనుకున్నాడు. కానీ ఇలా జరిగింది. ఎడాపెడా కొడుతున్న వర్షపు హోరు, చిక్కని చీకటి, ఉధృతంగా వీచే గాలి, పాడైన కారులో ముడుచుకుని కూర్చుని బీడీ తాగుతున్న అప్పన్న. ఎవరైనా ఆ సీను చూడగలిగితే అప్రయత్నంగా గుండెల మీద చేయి వేసుకుంటారు. కారులో డిమ్గా కనిపిస్తోన్న లైట్లో నిర్జన ప్రదేశంలో ధారగా పడుతున్న వాన మధ్యున్న అప్పన్న న్యాయశాస్త్రంలో ఎక్కడా లేని శిక్ష అతని ఒక్కడి కోసమే ప్రవేశపెట్టినట్టు అది అనుభవిస్తోన్న నేరస్తుడిలా ఉన్నాడు. అభ్యంగన స్నానం చేసి శుచిగా నిర్మలంగా స్నిగ్ధహాసంతో నిలిచిన ఉషకన్యలా ప్రకృతి బహు సుందరంగా కనిపిస్తోంది. అర్ధరాత్రి వరకు పడిన వర్షం తెల్లవారుజాముకి తగ్గింది. సూర్యోదయంతో రాత్రొచ్చిన ఝంఝామారుతం పూర్తిగా అణిగిపోయింది. తడిసిన భూమాత నులివెచ్చని కిరణాలతో తనువు అరవిప్పుకుంటోంది. కాఫీ గ్లాస్తో కిటికీ దగ్గర నిలబడి దూరంగా కనిపిస్తోన్న పచ్చని పొలాల్ని, అరటి చెట్లని చూస్తోందో యువతి. ఎంత బాగుంది! పురివిప్పిన నెమలి గునగున నడిచినట్టు ఆ పైర్లన్నీ ఎలా రెపరెపలాడుతున్నాయో.
వంగిన అరటి ఆకుల కింద ఆ గెలలు అచ్చం చిన్నపిల్లల గుంపులాగే ఉన్నాయి. పొలాలకి అటు పక్కగా ఉన్న గుడిసెల్లో నుంచి వలయాలు తిరుగుతూ పైకి లేస్తోన్న పొగ నృత్య భంగిమలు చూపిస్తోన్న నర్తకిలా ఉంది. ఊరి చివరగా ఉన్న పెంకుటిల్లది. ఆ గది కిటికీలో నుంచి చూస్తే పొలిమేరలలో ఉన్న పొలాలు, మోటుబావి, లంబాడి తండాల గుడిసెలు, రెడ్డిగారి అరటి తోట, ఇంకా దూరంగా పెద్ద గుట్ట. ఆ గుట్ట మీద శివాలయ శిఖరం తెల్లగా శాంతి సందేశ చిహ్నంగా కనిపిస్తాయి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తోంది. అందుకే తను తీరికున్నప్పుడల్లా కిటికీ దగ్గర నిలబడిపోతుంది. ఈ కిటికీ తన పాలిట వరం. ఇదే లేకపోతే తనెంత కుంగిపోయేదో. కలత చెందిన మనసుకి ఈ కిటికీయే ఓదార్పు. బేలగా పిరికితనంలోకి జారిపోతున్నప్పుడు నూతనోత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలగజేసేది ఈ కిటికీయే. ప్రతి మనిషికి జీవితంలో మంచి దృశ్యాలు చూడగల కిటికీ ఒక్కటైనా ఉంటే చాలు. శివకామిని, ఆ గదిలో కడుగు పెడుతూ పిలిచింది రత్నాంబ. ఏంటి అన్నట్టు వెనక్కి చూసింది కిటికీ దగ్గరున్న శివకామిని. ఇంకా తాగలేదు, చల్లారిపోతుంది తాగే అంటూ దగ్గరగా వచ్చి, ఆయన ఇంకా లేవలేదు, లేపితే బాగుండదేమో. మరి కాఫీ మళ్ళీ పెట్టాల్సిందేనా? కాస్త బాగా చిక్కగా పెట్టాలి గాని బొత్తిగా ఈ వడపోసిందా? గొంతు బాగా తగ్గించి చెబుతుంటే శివకామిని నవ్వింది. అవునే, మనం తాగే కాఫీ ఆయన తాగలరా? నవ్వుతావేంటి? ఎందుకమ్మా అంత ఆర్భాటం? ఆయన మన అతిథి. అభిమానం, ఆప్యాయత చూపించాలి గాని హంగామాలు చేసి అనవసరమైన భేషజాలు ప్రదర్శించాలా? సరేలే, ఎప్పుడు నువ్వు చెప్పేదేగా. సమయం సందర్భాన్ని బట్టి నడవాలి. మళ్ళీ మళ్ళీ ఆయన మన ఇంటికొస్తారా? ఎదుటి మనిషిని తెలుసుకుని మర్యాదలు చెయ్యాలి. సరే, నేను ఆ సంగతి చూస్తాను గాని నువ్వు ఆ కాఫీ తాగేసి ఆయన లేచేసరికి మొహం కడుక్కునే ఏర్పాట్లు చూడు అంటూ గబగబా గదిలోంచి వెళ్ళిపోయింది రత్నాంబ. లిప్త కాలం తల్లి వెళ్ళిన వైపు చూసి పలచగా నవ్వుకుంది. పిచ్చి అమ్మ, ఎందుకంత హడావిడి? ఆయన లేచేసరికి ఏర్పాట్లు చూడాలా? చెంబుడు నీళ్లు, పళ్ళపొడి ప్యాకెట్టు, తుండుగుడ్డ ఇస్తే చాలదు? చాలదు. యాదన్న కొట్లో నుంచి టూత్ పేస్టు, కొత్త బ్రషు, టంగ్ క్లీనరు తెప్పించాలి. పెట్లో ఉన్న ఇస్త్రీ తువాలు తీయాలి. వీధి వసారాలో కుర్చీ వేసి అక్కడ ఇవన్నీ పెట్టి ప్లాస్టిక్ బకెట్లో నీళ్లు, స్టీలు చెంబు ఉంచాలి. అప్పుడు గాని ఏర్పాట్లన్నీ పూర్తి కావు. 6 నెలల క్రితం రామరాజు గారు వచ్చినప్పుడు ఎంత హంగామా చేసిందో గుర్తుంది. ఆయన ఎంతో మొహమాట పడిపోయాడు, నొచ్చుకున్నాడు. నేనేదో మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను, మీరింత అట్టహాసం చేస్తే రాను అని కూడా చెప్పాడు. అయినా సరే, పెద్ద మనసున్న వాళ్ళు అలాగే అంటారు. అంత మాత్రం చేత మనం వాళ్ళని సరిపెట్టుకుని వెళ్ళేలా చెయ్యాలా అని అడుగడుగున ఆయనకి సరిపోయేలా అమర్చింది. మళ్ళీ ఇప్పుడు తెగ ఆరాటపడుతోంది పిచ్చి అమ్మ. ఇదంతా చూసి రాజ్యం, అత్తయ్యల మూతి విరుపులు, ఎత్తిపొడుపులు మామూలే. అప్పుడు మళ్ళీ అమ్మ చిన్నబుచ్చుకోక తప్పదు. చిన్నగా నిశ్వసించి కాఫీ తాగుతూ కిటికీ వైపు తిరిగింది శివకామిని. ఆ గదికి పక్కనున్న వీధి గదిలో మంచం మీద వేసిన మెత్తని పరుపు పైన దుప్పటి ముసుగులో ఉన్నారు భుజంగరావు గారు. మెలకు వచ్చి మెల్లగా దుప్పటి తొలగించుకుని చూశారు. ఏటవాలుగా ఉన్న ఇంటికప్పు, దూలాలు, అతి తక్కువగా ఉన్న దీపకాంతి కనిపించింది. ఒక్క క్షణం ఆయనకి అయోమయం కనిపించి కళ్ళు నులుపుకొని పక్కకి తల తిప్పి చూశారు. తెల్లని గోడలు, చెక్క తలుపులున్న అల్మరా, దాని పైభాగంలో జగన్నాథం ఫోటో కనిపించేసరికి అయోమయం పటాపంచలైంది. చటుక్కున దుప్పటి తీసేసి లేచి మంచం మధ్యలో కూర్చున్నారు. ఆయన చూపు ఫోటో మీదే నిలిచిపోయింది. వడలిన చామంతి మాలతో మెరుస్తున్న చెంకీదండ మధ్య నవ్వుతూ పలకరిస్తోన్న జగన్నాథం తనకెంత ప్రేమపాత్రుడో, తనకెంత ప్రాణమిత్రుడో. తెల్లవారింది. ఇంక లేరా భుజంగం అని లేపుతున్నట్టే ఉంది. చేతులు 2 జోడించి నమస్కరించారు. ఒరే జగ్గు, ఎంత విచిత్రంగా ఇక్కడికి వచ్చాన్రా. నిన్న సాయంత్రం నా కారు పాడై అనుకోని అవాంతరంలో పడి ఎంతటి కోపానికి లోనయ్యానో. ఏనాడు తొక్కని సైకిల్ మళ్ళీ నిన్న తొక్కాను. ఈ భారీ శరీరం ఆ సైకిల్ మీద ఆగుతుందా? అసలే పాతబడిన సైకిలు, ఎదురు గాలి, పైగా వర్షం. ఈ 55 ఏళ్ల జీవితంలో మరిచిపోలేని అనుభవం. పళ్ళు బిగించి శక్తినంతా ఉపయోగించి ఆ వర్కర్స్తో సమానంగా తొక్కడం ఈ జన్మలో మరిచిపోలేను. తీరా ఊళ్ళోకొచ్చాక ఏ పంచలో ముడుచుకుని పడుకోవాలో అనుకుని నిస్త్రాణ పడిపోయాను. తడిసి ముద్దైపోయాను. చలికి గెడ్డకట్టుకుని పోతున్నాను. బాబోయ్, అదంతా మళ్ళీ తలుచుకుంటే భయంగా ఉంది. కానీ జగ్గు, నువ్వు స్వర్గం నుంచి నా అవస్థంతా చూస్తావని, ఈ పల్లెలో నీ కుటుంబం నన్ను ఆదుకుంటుందని ఎలా అనుకోగలను? స్కూల్లో పడుకునేందుకు ఆ పాక తాళాలు మాస్టర్ గారింటి నుంచి తెప్పించే వరకు
మీ ఇంటి వరండాలో నిలబడమన్నారు ఆ వర్కర్సు. తీరా మీ ఇంటి తలుపు తెరిపించి విషయం తెలియపరిచేసరికి ఆ హెడ్ మాస్టారు నిన్ననే ఊరికెళ్ళాడని, ఆ తాళం చెవులు మీ అమ్మ దగ్గరే ఉన్నాయని తెలిసింది. ఆ తడి బట్టలతో, అభోజనంతో స్కూల్లో ఆ బెంచీల మీద ఎలా పడుకోగలనని లోపలికి పిలిచి పొడి బట్టలు ఇవ్వబోయింది నీ భార్య. అప్పుడే చూశానురా నిన్ను. షాకు తగిలినట్టే అయింది. నాకు నోట మాటొచ్చిందా, ఊపిరాడిందా, రెప్పలు కొట్టానా, నాలో అసలు చలనం కలిగిందా? ఇది నీ ఇల్లని, కానీ నువ్వు లేవని అర్థం చేసుకున్నాక నా శరీరంలో ఓ భాగం ఏదో కోసేసినంత బాధ. జూన గుండెలో నుంచి పోటు. ఉహుం, జగ్గు, భరించలేకపోయాను. అప్పుడు నీ భార్యని వివరాలు అడిగాను. నేను పలానా భుజంగరావునని చెప్పాను. అబ్బా, ఆవిడెంత సంతోషపడిపోయిందిరా. జగ్గు, నీ జీవితం ఇంత తొందరగా ముగిసిపోతుందనుకోలేదురా. నాకెవరూ కార్డైనా రాయలేదురా. నువ్వింకా నరసాపురంలోనే ఉన్నావనుకున్నాను. అక్కడ నీ అధ్యాయం ముగిసిపోయిందని, నీ కుటుంబం ఇక్కడికి చేరిందని ఎలా ఊహించగలను? జగ్గు, ఏ అదృశ్య శక్తో నన్నిక్కడికి తీసుకొచ్చిందిరా. కాదు కాదు, నన్ను రక్షించడానికి నువ్వే ఆ వర్కర్స్ని పంపావు. నువ్వు లేకపోయినా మన స్నేహం ఎంత బలమైందో నిరూపించావు. నిజంగా ఈ మంచం పరుపు మీద ఎంత సుఖంగా పడుకున్నానో. నేను కట్టుకున్న ఈ లుంగీ, ఈ షర్టు నీదేరా. ఈవేళ నిద్రలేస్తూనే నిన్ను చూస్తున్న నా అదృష్టం ఎంత గొప్పదో. భుజంగరావు గారి హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది. కళ్ళు చెమర్చాయి. ఎంత దివ్యమైన అనుభవం. మంచం దిగి వెళ్ళి ఫోటో మీదకి చేయి చాపి ఆప్యాయంగా అంతా తడిమారు. కళ్ళు మూసుకుని కనిపించని లోకాల్లో ఉన్న మిత్రుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మంచం పక్కనున్న స్టూల్ మీద కోడిగుడ్డు ల్యాంపు తగ్గించేసి కిటికీ తలుపులు తెరిచారు. ఇంటి ముందున్న చెట్లన్నీ బంగారు పూత పూసినట్టున్నాయి. ఆకుల మీద నిలిచిన నీటి చుక్కలు వెండి మువ్వలు అద్దినట్లున్నాయి. వాతావరణమంతా వినూత్న కాంతులిణుతూ మిలమిల్లాడిపోతుంది. ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించే మనస్తత్వం కాదు భుజంగరావు గారిది. వ్యాపార గొడవలు, బ్యాంకు బ్యాలెన్సులు, కొత్త కొత్త పర్మిట్లు, ఇవే ఆయన కళ్ళల్లో కనిపించేవి, మనసులో మెదిలేవి. కానీ ఆ సమయంలో భుజంగరావు గారు కూడా ఎంత బాగుందో అనుకోగలిగేంత మనోరంజకంగా ఉంది ఆ సుప్రభాతం. వరండాలో ఏదో చప్పుడో మాటలు వినిపించాయి. ఏంటే శివకామిని, ఎవరికవి? రాత్రి ఎవరో వచ్చారట కదూ, ఆయన కోసమేనా? అవును. ఏం, దొడ్లో బావి దగ్గర మొహం కడుక్కోలేడా ఆయన? విక్రింపుగా ఉంది. వింటే బాగుండదు. ఏంటి రాజ్యం? మందలిస్తున్నట్టుంది. కాకపోతే ఏంటే వియ్యంకుడికి చేస్తున్నట్టు? అబ్బబ్బా, ఊరుకో తల్లి. ఆయన లేచారేమో. ఆయన చూడు రాజ్యం, చుట్టాలకు చేసే మర్యాదలు, సేవలు భయభక్తులతోటి, ఫలాపేక్షతోటి చేస్తారు. కానీ ఆత్మీయులకి, అభిమానులకి చేసే పనులు మనకి మనం చేసుకుంటున్నట్టే మరొకరికి చేస్తున్న భావనే ఉండదు. అయితే నువ్వు దొడ్లో కడుక్కున్నట్టే ఆయన కూడా బావి దగ్గర కడుక్కోమను అనొచ్చు. కానీ ఆయనకు బొత్తిగా అలవాట్లేదు. నేనే అయితే నాకు చేతగాని పనులు చేయగలనా? ఓ అబ్బో, ఆయన్ని గురించి నీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావే. ఎంతకీ మీకు ఆత్మీయుడు, అభిమానుడు అంటున్నావు. మరి ఎన్నాళ్ళు రాలేదేం? ఆ పదాలు మరింత గట్టిగా నొక్కి దీర్ఘం తీస్తూ అడిగింది. రాజ్యం, అనాలోచితంగా మాట్లాడుకు. మేము ఇక్కడున్నట్టు ఆయనకేం తెలుసు? తెలిసినా ఎప్పుడూ వస్తూ ఉండాలా? నాన్నగారికి ప్రాణ స్నేహితులు. నాన్నే ఉంటే ఎంత సంతోషించేవారో ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు. కానీ ఆయన ఎప్పుడూ నాన్న ఉండగా రాలేదు. ఇన్నాళ్ళకి యాదృచ్ఛికంగా వచ్చారు. నిజం చెప్పాలంటే మేం వారికి ఏం చేసినా తక్కువే. "హుం, నీ అంత ఆలోచన జ్ఞానం నాకెక్కడుందిలే. నువ్వంటే చాలా తెలివైన దానివి, చదువుకుని ఉద్యోగం చేస్తున్న దానివి." ఎక్కసెక్కంతో అన్నాక మళ్ళీ మాటలు వినిపించలేదు. బహుశా ఆ రాజ్యం లోపలికి పోయిందేమో. తలుపు గడియ మీద వేసిన చేతులు చటుక్కున వెనక్కి తీసుకున్నారు భుజంగరావు గారు. రాజ్యం ఎవరు? ఎవరైతేనేం, పొగరు మాత్రం బాగా ఉంది. నా కోసం ప్రత్యేకించి ఏర్పాట్లు ఏమీ చేయనక్కర్లేదని చెప్తే తప్పులేదు. కానీ ఎంత తిరస్కారంగా మాట్లాడింది. నేను ఎప్పుడూ రాకపోవచ్చును. అంత మాత్రం చేత జగ్గు నేను ఎలా పెరిగామో మర్చిపోతానా? ఊహించని పరిస్థితి ఎదురై దైవ సంకల్పంతో చేరినట్టు ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చే వరకు జగ్గు లేడనే నాకు తెలీదు. తెలిస్తే ఊరుకునేవాణ్ణా? అయినా ఎవరో దారిని పోయే దానేలాంటి వాణ్ణనుకుందా? విసురుగా తలుపు తెరిచారు. లోపలికెళ్ళబోతున్న శివకామిని ఆగి, లేచారా, మొహం కడుక్కోండి, కాఫీ తెస్తాను అంది నెమ్మదిగా. ఎందుకమ్మా ఇవన్నీ అన్నారు కొత్త పేస్టు, బ్రష్, టంగ్ క్లీనరు అన్నీ చూస్తూ. ఏమున్నాయి, మొహం కడుక్కునేందుకే కదా. అదే, కాస్త పళ్ళపొడి చేతిలో వేసుకుంటే చాలదా? ఉలిక్కి పడినట్టు చూసింది. తమ మాటలు విన్నారా? వెంటనే సర్దుకుని, పర్వాలేదు, ఈ ఊళ్ళో దొరికేవే గనుక గాని, లేకపోతే పళ్ళపొడితో సరిపెట్టుకోవాల్సిందే, కడుక్కోండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. నా కోసం శ్రమ పడుతున్నారు తల్లి కూతురు.
తీరా కొనేశారు కదా, వద్దని లాభం ఏమిటి? అయినా ఆ రాజ్యం ఎవరో చూసేటట్టు దర్జాగానే కడుక్కుంటాను అనుకున్నారు, కొత్త బ్రష్ చేతిలోకి తీసుకుని పేస్ట్ పెట్టుకుంటూ. అప్పుడే ఆ రాజ్యం వచ్చి ఓ విసురు విసిరి వెళ్ళింది. ఆయన అప్పటికే లేచారేమో, విన్నారనిపిస్తోంది. వంటింట్లో తల్లి దగ్గర మెల్లగా అంది శివకామిని. రాత్రి మామయ్య చూశాడు కదా, చెప్పుంటాడు. అయినా వాళ్ళకేం బాధట? మన ఇంటికొచ్చిన వాళ్ళకి మన ఇష్టమైన మర్యాదలు చేసుకుంటాం. వాళ్ళని ఏమైనా చేయమన్నామా? వచ్చిన వాళ్ళందరికీ చేస్తామా? ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళని చూస్తాం. కాఫీ డికాషన్ మళ్ళీ వేసి కుంపటి మీద పాలగిన్నె పెడుతూ, ఏంటో మీ నాన్నగారే ఉంటే ఈ ఆరాలు పరీక్షలు చేసేవారే ఎవరన్నా? అంది రత్నాంబ. బాగుందమ్మా నువ్వనేది. నాన్నగారే ఉంటే ఇక్కడెందుకుంటాం? అప్పుడు ఎవరూ మనల్ని అనవలసిన అవసరమే ఉండదు, నవ్వింది. నిజమే మరి. మగదక్షత లేకపోతే అందరికీ అలుసే. మన బ్రతుకు మనం బ్రతుకుతున్నా వాళ్ళేదో పెట్టి పోషిస్తున్నట్టు చూస్తారు. నిజంగా వాళ్లే పోషించాల్సొస్తే బ్రతుకెంత దీనంగా ఉండేదో. రత్నాంబ కళ్ళల్లో భయం లాంటిది లీలగా కదలాడింది. 30 ఏళ్ల సాంసారిక జీవనంలో భర్త ఎప్పుడూ పిరికితనాన్ని, అసమర్థతని నేర్పలేదు. ఆ మనోధైర్యం వల్లే స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు. ఆ తలంపు ఎప్పుడూ రత్నాంబకి గర్వంగా ఉంటుంది. పరాధీన బ్రతుకు ఎలా ఉంటుందో తలుచుకునేందుకే ఇష్టపడదు.